టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో స్తంభం ఇద్దరు యువకులపై పట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, పోలీసులు గాయపడిన ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా ఆ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ లోపం ఉందంటారు? నిన్న రాత్రి మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన రేష్ హీరో నటిస్తున్న టాక్సిక్ సినిమా ఈవెంట్ లో ఒక్కసారిగా ఏదైతే లైట్స్ పిల్లర్స్ పూర్తిగా కూలిపోవడం జరిగింది. దానిపైన ఎవరైతే విద్యార్థులు నిల్చొని అక్కడ ఈవెంట్ ని వీక్షిస్తున్న సందర్భంగా ఒక్కసారిగా వెయిట్ ఓవర్ వెయిట్ అయిపోవడంతో ఆ స్పీకర్స్ కానీ లేకపోతే దానిపైన ఉన్న ఫెడ్ లైట్స్ పూర్తి ఒకసారి కింద పడిపోవడం, దాంతో పాటు దానిపైన ఉన్న విద్యార్థులు కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతో కొందరికి అక్కడ ఉన్న విద్యార్థులకు కూడా కొన్ని గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రం 2 కాళ్ళు విరిగినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అంటే నిన్న ఈవినింగ్ సాధారణంగా మల్లారెడ్డి కాలేజ్ లో సినిమా ఈవెంట్స్ కానీ ఏదైనా ప్రైవేట్ ఈవెంట్స్ నడుస్తుంటాయి. సో దాంట్లో భాగంగా నిన్న ఏష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈవెంట్ కూడా అక్కడ నడవడం జరిగింది. సో కొంత విద్యార్థులు అత్యుత్సాహం అనుకోవచ్చు. సో దానిపై ఫ్లడ్ లైట్స్ పోల్స్ పైకి ఎక్కి కొంత అజాగ్రత్తతో కింద పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది స్టేజ్ అక్కడ. Right, thanks for the update, Pavan. Keep going. Success will be yours. In my experience, I realized that, so I would love